నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్లో అతి భారీ కుంభకోణం మద్యం కుంభకోణం. రోజుకొక కొత్త మలుపులు తిరుగుతుంది, రోజుకొక విధంగా కొత్త వ్యక్తుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు మరొక స్కామ్ బయటికి వచ్చింది వెలుగులోకి. అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనగానే బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు మరి ఎక్కడి నుంచి అయితే మెటీరియల్ తీసుకుంటారో లిక్కర్, ఆ మ్యానుఫ్యాక్చర్ సంస్థల నుంచి కొంతమంది వ్యక్తుల ద్వారా ముడుపులు తీసుకొని భారీ అవినీతికి పాల్పడ్డారనేది ప్రధానమైన స్కామ్. ఇప్పుడు ఇందులో మరో స్కామ్ ఏంటంటే రకరకాల అంశాల్లో కూడా వీళ్ళు స్కాములు చేశారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే లాజిస్టిక్స్లో కూడా 400 కోట్ల స్కామ్. కొత్త కేసు సిఐడి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ కేసుని మళ్ళీ యథావిధిగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆయన సిట్ అధికారిగా కూడా ఉన్నారు లిక్కర్ కేసులో. ఈ స్కామ్లో మరో స్కామ్ 400 కోట్ల విషయాన్ని ఈ ఎఫ్ఐఆర్ చేసి సిఐడి వాళ్ళు ఇదే సిట్కి వాళ్ళకి దర్యాప్తు చేయమని హ్యాండ్ ఓవర్ చేశారు. సో దీని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. లిక్కర్ స్కామ్లో ప్రధానమైన ముడుపులు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర, సప్లై చేసే వాళ్ళ దగ్గర చాలామంది ఒక పెద్ద స్కెచ్ చేసి ముడుపులు తీసుకున్నారు. ఇందులో యాన్సిలరీ స్కామ్స్ ఏ విధంగా ఉన్నాయంటే లిక్కర్ బాటిల్స్ తయారు చేసేది ఒక స్కాము, లిక్కర్ బాటిల్స్కి క్యాప్స్ తయారు చేసేది ఒక స్కాము, అందులో లేబుల్ అంటించేది ఇంకొక స్కాము, ఈ కాటన్ బాక్సెస్ తయారు చేసేది ఇంకొక స్కాము. అందరూ వాళ్ళకి ఇచ్చుకొని ప్రతి దాంట్లో కూడా భారీ ఎత్తున ముడుపులు లబ్ధి పొందారనేది ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంది. చివరికి మరి గవర్నమెంట్ షాపుల్లో ఎంప్లాయీస్గా పెట్టినటువంటి ఒక్కొక్క షాప్కి 3-4 ఎంప్లాయీస్ని పెట్టారు. వాళ్ళ శాలరీస్ విషయంలో కూడా స్కామ్ జరిగింది. ఇట్లా చాలా అంశాల్లో రకరకాల ఎక్కడ వీలైతే అక్కడ ఏది వదిలిపెట్టకుండా స్కామ్ చేశారు. ఇప్పుడు 400 కోట్ల స్కామ్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళ లిక్కరు సప్లై షాప్స్కి వాళ్ళు ఒక ఆర్డర్ ఇస్తారు. ఈ సప్లై చేయవలసిన సిస్టమ్ జగన్ రెడ్డి గారు రాకముందు, అంటే అప్ టు 2020 వీళ్ళు ఈ మద్యం స్కీము ఫ్రేమ్ చేయడానికంటే ముందు ఈ లాజిస్టిక్స్ లిక్కర్ సప్లై షాప్స్కి ఇచ్చేటువంటి ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఆయా జిల్లాలలో డిస్ట్రిక్ట్ లెవెల్స్లో జాయింట్ కలెక్టర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఒక టీం డిసైడ్ చేసి ఆ డిస్ట్రిక్ట్ వైజ్ దీన్ని డిస్ట్రిబ్యూషన్ అనేది అలాట్మెంట్ ఇచ్చేటి వాళ్ళు. అయితే దీనికోసం అప్పట్లో నిర్ణయించబడిన ధర ఒక్క కేసుకి 13 రూపాయలు మాత్రమే. ఎన్ని కేసులు ఉంటే అన్ని 13 రూపాయలు అలాట్మెంట్ ఇచ్చేసేవాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో జాయింట్ కలెక్టర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి బృందం. జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక అలా ఉంటే కుదరదని చెప్పి దీన్ని సెంట్రలైజ్ చేసి జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఈ సిస్టాన్ని మార్చేసి సెంట్రలైజ్ చేసి వ్యవస్థీకృతం చేశారు. అంటే అక్కడి నుంచి తీసేసి సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక లాజిస్టిక్స్ సప్లై చేసే కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ లాజిస్టిక్స్ కంపెనీ పేరు సిగ్మా లాజిస్టిక్స్. ఈ సిగ్మా లాజిస్టిక్స్ ఎవరిది అంటే కిరణ్ కుమార్ రెడ్డి. ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు అంటే మద్యం స్కామ్లో అక్యూజ్డ్ 8గా ఉన్నటువంటి వ్యక్తి. ఎవరు ఈ కిరణ్ కుమార్ రెడ్డి అంటే రాజకేశ్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ కేసులో A1గా ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండు. సో ఈ లాజిస్టిక్స్ సిగ్మా లాజిస్టిక్స్ అనే సంస్థకి సెంట్రల్ లెవెల్లో వీళ్ళు కాంట్రాక్ట్ అనేది అవార్డు చేశారు. నెంబర్ 1, డిస్టిక్ లెవెల్ నుంచి తీసి సెంట్రల్ లెవెల్కి మార్చారు. ఎందుకంటే అక్కడైతే దోచుకు తినొచ్చు మనందరూ వాళ్ళందరికీ కలిపి. అయితే రెండో పాయింట్ ఇక్కడ ఏంటంటే ఒక కేసుకి 13 రూపాయలు ఫిక్స్ అయినటువంటి రేట్ని ఒక కేసుకి 34 రూపీస్గా మార్చారు. అంటే ఒక కేసుకి 21 రూపాయలు పెంచారు. ఎందుకు పెంచటం, ఎందుకు మార్చటం? సెంట్రలైజ్ చేసి వ్యవస్థీకృత నేరంగా దీన్ని తయారు చేశారు. ఈ సిగ్మా లాజిస్టిక్స్ అనేది సెంట్రల్లో ఒక కేసుకి 21 రూపాయలు పెంచి 13 నుంచి 34 చేసి వీళ్ళు మళ్ళీ సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చారు. ఈ సబ్ కాంట్రాక్ట్స్ ఎవరెవరు తీసుకున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. ఇంకా పూర్తి వివరాలు రావాల్సిన అవసరం ఉంది సిట్ వాళ్ళు దర్యాప్తు చేసి. ఇప్పటివరకు ప్రాథమికంగా వచ్చిన అంచనాలు, వెలుగులోకి వచ్చిన ఆధారాల ప్రకారంగా ఈ సబ్ కాంట్రాక్ట్ అనేది సిగ్మా లాజిస్టిక్స్ వాళ్ళకి 5 రూపీస్ వాళ్ళకి కమిషన్ ఇస్తుంది గవర్నమెంట్. ఈ సిగ్మా వాళ్ళ లాజిస్టిక్స్ వాళ్ళు మిగతా రకరకాల ఏరియాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి,
ముఖ్యమైన వ్యక్తులకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్ర విషయానికి వచ్చినప్పుడు బొత్స సత్యనారాయణ గారి అల్లుడు శ్రీనివాస్ అనే అతనికి ఈ లాజిస్టిక్స్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే ఒక్క బాక్స్కి 34 రూపీస్ ఈ బాక్స్ని తీసుకెళ్ళి షాప్లో ఇచ్చినందుకు. అదేవిధంగా గోదావరి జిల్లాలో కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి అంబటి రాంబాబుకి కాంట్రాక్ట్ ఇచ్చారు. రాయలసీమ ప్రాంతంలో విజయానంద్, ఆయన ఎర్ర చందనం స్మగ్లర్గా కూడా అని అంటారు, ఆయనకి సంబంధించిన సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆయనతో పాటుగా ధర్మారం ఎమ్మెల్యే అప్పట్లో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. సో రాయలసీమ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అండ్ విజయానంద్, గుంటూరు పరిసర ప్రాంతాల అంబటి రాంబాబు, మరి గోదావరి జిల్లాలో కారుమూరి నాగేశ్వరరావు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ అల్లుడు. ఇట్లా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి సిగ్మా లాజిస్టిక్స్ సెంటర్లో ఉన్న కాంట్రాక్ట్ పొందినటువంటి సంస్థ సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చి భారీ ఎత్తున దోపిడీకి పాల్పడటం ద్వారా 400 కోట్లు ప్రభుత్వ ధనాన్ని దోచేశారు, లంచాల రూపంలో తినేశారు. అంటే రేటు పెంచి వాళ్ళ విచ్చలవిడిగా దోచుకొని ప్రముఖ వ్యక్తులంతా కూడా ఈ స్కామ్లో ఇంకొక స్కామ్ చేసి 400 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వీటన్నిటికీ ప్రధానమైన సూత్రధారి A1గా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి. అందుకే ఈ సిగ్మా లాజిస్టిక్స్ అనేది కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా స్థాపించి ఇంత పెద్ద ఎత్తున కుట్రకే పాల్పడ్డారు అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మరి సిట్టు వాళ్ళు ఇంకా మనం ప్రస్తావించిన పేర్లేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇందులో మళ్ళీ అంతిమ లబ్ధిదారునికి కూడా ఇంకెవరన్నా ఉన్నారా? మరి అసలు ఇదంతా కూడా అసలు పెద్ద మనిషి సూత్రధారి ఎవరు, ఆయనకి సంబంధించిన వాటా ఎంత వెళ్ళే అవకాశం ఉంది, లేకపోతే వెళ్ళింది? ఈ మొత్తం ఈ 400 కోట్ల స్కామ్లో ఇంకా పూర్తి వివరాలు సిట్టు వాళ్ళు విచారణ చేసి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ దోచేశారు అనేది వెలుగులోకి వచ్చింది. ఈ 400 కోట్లు ఓన్లీ ఈ మందు బాటిల్స్ని ఒక దగ్గర నుంచి షాపులకు సప్లై చేసే ఒక ఓన్లీ లాజిస్టిక్స్లోనే ఇంత దోచేశారంటే మిగతా అంశాల్లో ఇందులో రకరకాల సప్లయర్స్ దగ్గర నుంచి ఎంత దోచేశారనేది ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అంటే 3,500 కోట్లు, 1,00,000 కోట్లు, 50,000 కోట్లు మాట్లాడుతున్నారు. అవి ఓన్లీ ఆ తయారీదారుల దగ్గర నుంచి తీసుకున్న ముడుపులు మాత్రమే. ఇందులో ఇటువంటి స్కామ్స్ మరిన్ని ఎన్నున్నాయో కూడా తెలియట్లేదు. తెలుగు సీరియల్ లాగా ఇట్లా సాగుతూనే ఉంది లిక్కర్ స్కాము. చెప్పటానికి కూడా మనకి ప్రతిరోజు ఏదో ఒకటి దీని మీద విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏదేమైనా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి అసలు సూత్రధారులు ఎవరో తేల్చేసి ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న స్కాములు ఇంకెన్ని ఉన్నాయి అనేది వెలుగులోకి తీసి దీనికి మొత్తం మీద నిగ్గు తేల్చాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. లేదా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారి నేతృత్వంలో ఉన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీద ఉంది. ఆ విధంగా ఇంకా ఎన్ని అంశాలు వెలుగులోకి వస్తాయి, దీన్ని ఏ విధంగా వాళ్ళు క్లోజ్ చేస్తారు అనేది మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.